వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సృజల స్రవంతి ప్రాజెక్టును వెంటనే నిర్మాణం చేయాలని కమ్యూనిస్టు పార్టీ నాయకులు సిపిఐఎంఎల్ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే పలుమార్లు ప్రాణహిత చేవెళ్ల సృజల స్రవంతి తుమ్మిడెట్టి దగ్గర ఆ ప్రాంత ప్రజలతోటి అదేవిధంగా ప్రజలతో మమేకమవుతున్న పరిస్థితి. మనతో పాటు కొంతమంది కమ్యూనిస్ట్ నాయకులు ఉన్నారు, అదేవిధంగా శ్రీనివాస్ కమ్యూనిస్ట్ నాయకులు ఉన్నాడు. ఒకసారి అన్నతో మాట్లాడు. అన్న, ఏందన్న ప్రాణహిత ప్రాజెక్టు అంశం ఎట్లుంది, ఏంది అసలు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు గోదావరి, ప్రాణహిత, పెన్గంగా మూడు నదుల మధ్య ఆదిలాబాద్ జిల్లా ఉంది. 70 సంవత్సరాల కాలంలో ఇప్పటికి కూడా నీటి వనరులు అనేటువంటిది లేవు. కిందికి సముద్రంలో గలిచిపోతున్నాయి తప్ప ప్రాజెక్టుల మీద పాలకుల శ్రద్ధ లేదు. 2008 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు 38,500 కోట్లతోటి ప్రాణహిత మీద తుమ్మిడిహేటి దగ్గర ప్రాణహిత మీద ప్రాజెక్టు కట్టాలనేటువంటి, తెలంగాణకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి దాంతో ప్రాజెక్టు ప్రారంభించారు, అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాజెక్టుని. అయితే కొంత ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అదేవిధంగా అక్కడి నుంచి తుమ్మిడిహేటి దగ్గర నుంచి మైలారం దాకా కూడా ఇక్కడ కాలువలు తవ్వారు. పైన కొంత వర్క్ జరిగింది. ఈ లోపల ప్రభుత్వాలు మారిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తుమ్మిడిహెట్టి కాదు మేడిగడ్డ దగ్గర కట్టాలి ప్రాజెక్ట్ అని కాళేశ్వరం దగ్గరికి తీసుకుపోయారు. కింద అయితే ఇంకెక్కువ నీళ్ళు వస్తాయనేటువంటిది అది ఏమాత్రం కూడా సరికాదు. కాళేశ్వరం ప్రాజెక్టు కిందికి పోవటం వల్ల 5 టీఎంసీలు ఎంత ఎక్కువ రావచ్చు, కానీ 1,50,000 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ ప్రభుత్వం మీద, ఖజానా మీద భారం పడింది, ప్రజల మీద పడ్డది. ఇదంతా కూడా పోనీ అదేం వైబులా అంటే అది కూడా కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది, ఆ ప్రాజెక్టు ఇవాళ అనేక నివేదికలు కుంగిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు? డిజైన్లో కానీ మెయింటెనెన్స్లో కానీ మొత్తంలో ఈ లోపాలు ఉన్నాయి. శాండ్ ఫౌండేషన్ వేశారు, రాక్ ఫౌండేషన్ కాదు అది. నీళ్లు నిలువించారు, తద్వారా కుంగిపోతున్న పరిస్థితి. భవిష్యత్తులో కూడా అది ఉండదు, కేవలం టూరిస్ట్ స్పాట్గానే ఉంటుంది. కనుక తెలంగాణకు నీళ్ళు ఇచ్చేటువంటి గోదావరి మీద, ప్రాణహిత మీద ప్రాజెక్టులు పైన కట్టకుండా కింది తీసుకుపోయి లిఫ్టులు పెట్టడం వల్ల, ఎల్లంపల్లి తీసుకురావడం వల్ల అవి ఆ ప్రాజెక్టులు నిలిచే పరిస్థితి లేదు. కనుకనే ఇవాళ ఆర్థికంగా నష్టం జరిగింది, వయబిలిటీ లేదు. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు 1 టీఎంసీ కూడా దాంట్లో నీటి కేటాయింపు లేదు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వచ్చినా దాంట్లో లేదు. అదేవిధంగా తుమ్మిడిహేటి దగ్గర మేము కాళేశ్వరం కట్టేటప్పుడు మేము ఆనాడు ఇక్కడే తుమ్మిడిహేటి దగ్గరనే ప్రాజెక్టు కట్టాలని అనేక ఆందోళనలు చేశాం, పాదయాత్రలు చేశాం, బహిరంగ సభలు పెట్టాం మేమందరం కూడా. ఎందుకంటే ఇక్కడ ప్రాజెక్టు కట్టకపోవడం వల్ల వర్షాకాలం వచ్చినప్పుడు అతివృష్టితోటి పెద్ద ఎత్తున ప్రాణహిత, గోదావరి సంగమాలు 2 కూడా పెద్ద ఎత్తున పంట నష్టాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత వర్షాలు కురవనప్పుడు వర్షం కాలువలు లేవు, అదేవిధంగా ప్రాజెక్టులో నీళ్లు లేవు. కనుక పత్తులు కూడా దిగుబడి రాక వరి పొలాలు ఎండిపోయేటువంటి ఒక పరిస్థితి ఉంది. కనుకనే మేము కోరేటువంటిది, ఇవాళ మీరు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇంత పెద్ద ఎత్తున మీరు పనికిరాని ప్రాజెక్టు పెట్టారు మీరు. కానీ ఇవాళ ఆనాడు మీరు హామీ ఇచ్చారు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం హామీ ఇచ్చిందంటే మేము ఆందోళన చేస్తే తుమ్మిడిహేటి దగ్గర కూడా మేము ప్రాజెక్టు కడతాం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీరు ఇస్తామన్నారు. కానీ అది పూర్తయింది, 1,50,000 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఈ జిల్లాకు తుమ్మిడిహేటి దగ్గర మాత్రం డిపిఆర్ ఫైనల్ చేయలేదు, ఒక తట్టెడు మట్టి ఎత్తలేదు, పైసా బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. అందుకే ఇవాళ అది కుంగిపోయింది. ఎల్లంపల్లికి వాటర్ రావాలంటే ఇవాళ కాళేశ్వరం నుంచి రావు. ప్రత్యామ్నాయం ఇవాళ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత మీద ఏదైతే కట్టాలన్నాడో తుమ్మిడిహేటి దగ్గర, అది మాత్రమే ప్రత్యామ్నాయం. కాంగ్రెస్ ప్రభుత్వం మన అధికారంలోకి వచ్చినప్పుడు కూడా చెప్పింది, ఎన్నికల సందర్భంగా కూడా చెప్పింది. ఎందుకంటే అప్పటికే కాళేశ్వరం కుంగిపోయింది. మేము తక్షణం తుమ్మిడిహేటి దగ్గర ప్రాజెక్టు కడతాం, మేము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అదేవిధంగా ఎల్లంపల్లికి అట్నుంచి నీళ్ళు తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేదని ఆనాడు మాట్లాడింది, మంచిదే. కానీ 14 నెలలు అవుతున్నా ఈనాటికి డిపిఆర్ ఫైనల్ చేయలేదు, బడ్జెట్లో నిధులు లేవు. కనుకనే మేము కోరేటువంటిది, ఈ బడ్జెట్లోనైనా తక్షణం ప్రాణహిత ప్రాజెక్టు మీద మీరు తక్షణం ప్రాణహిత మీద తుమ్మిడిహేటి దగ్గర ప్రాజెక్టు కట్టండి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్ళు ఇవ్వండి. ఇతర జిల్లాలకు పోవాలన్నా కూడా ఎల్లంపల్లికి నీళ్ళు కావాలంటే నీకు ప్రాణహిత దగ్గర నుంచి తప్ప ఇంకో మార్గం లేదు. కనుక మీరు తక్షణం మీరు నిధులు కేటాయించాలని మేము కోరుతా ఉన్నాం. ఏంటన్నా అంటే ఈ అంశంలో ఏమన్నా ప్రభుత్వం కలిసి రిప్రజెంటేషన్ చేసే అవకాశం ఉందా ఏంటి?
ఈ అంశం మీద కాంగ్రెస్ గవర్నమెంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారే ప్రాణహిత మీద ఫౌండేషన్ వేసిండు కనుక తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు కడతానని, అది టీఆర్ఎస్ గవర్నమెంట్ కట్టలేదు కనుక ఇంకోట కట్టింది కనుక మేము కోరి ఈ మధ్యన మేమందరం కూడా కూర్చొని జిల్లాలో ఉన్నటువంటి అఖిలపక్షం అంతా కూర్చొని మేము ఈ అంశం మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కనుక తిరిగి హామీ కూడా ఇచ్చింది కనుక తక్షణం మీరు ఆ ప్రాజెక్టుకు నిధులు కేటాయించండి బడ్జెట్లో అనేటువంటి దాని మీద మేము అందరం కలిసి కోదండరామ్ సార్ తోటి కలిసి ఇరిగేషన్ మినిస్టర్ని సీఎం గారిని కలిసి బడ్జెట్లో నిధులు కేటాయించే విధంగా మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నాం. ప్రభుత్వం ఈ బడ్జెట్లో కూడా నిధులు కేటాయించకుండా ప్రాజెక్టు మీద పురోగతి లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఖచ్చితంగా మేము అందరం కలిసి తిరిగి ఈ ప్రభుత్వం మీద కూడా ఆందోళన చేయాల్సి వస్తుంది అనేది మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. త్వరలో మేము అధికారులని అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ని కలవాలనేటువంటిది అనుకున్నాం. మేము ఇది పరిస్థితి. రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని కలిసి ఒత్తిడి పెంచుతామని చెప్పారు. ఏంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి? బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సృజల శ్రావంతి మీద మీ పార్టీ నాయకులు కొంతమంది జనవరులకు సంబంధించిన ఎక్స్పర్ట్లతోటి విజిట్ చేసిన వాస్తవానికి ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏదైతే సుజల శ్రావంతి ప్రాజెక్టును నిర్మించాలని వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఎకరానికి నీరు పోవాలనే లక్ష్యంతోనే అక్కడ స్టార్ట్ చేయాలి, బాగుంటుందని కాలువలు తవ్వేసి భూములు ఉన్న వాళ్ళకు భూముల నష్టపరిహారం ఇచ్చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని ఏదైతే ప్రజలకు నీళ్లు అందాలి, అదేవిధంగా ఎక్కడికైనా శిశుశాంబలం చేయాలనే లక్ష్యంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారో అది గొప్ప ఆలోచన. కానీ ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని కాళేశ్వరం పేరుతోని మేడిగడ్డ వరకు తీసుకెళ్లేసి మేడిగడ్డ నుండి ఎల్లంపల్లికి నీరు తీసుకొచ్చి ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్లో ఎక్కడికైనా తరలించండి, కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ముఖ్యంగా నీళ్ళు ఇవ్వాలి. ఆ నీళ్ళు ఇవ్వాలి అంటే తుమ్మిడేటి దగ్గరనే ప్రాజెక్టు నిర్మించాలి. తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు నిర్మించే 2.5 లక్షల ఎకరాల భూములు సాగవుతాయి కాబట్టి ప్రతి ఎకరాకు కూడా నీటి వాటాన్ని కేటాయించిన తర్వాతనే అక్కడికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత మీరు నీటిని ఏమన్నా చేసుకోండి, కానీ ఉమ్మడి జిల్లాకు నీటి వాటిని కేటాయించాలి. కేటాయించే విధంగా ఉద్యమం చేస్తాం. ఇప్పటికీ అనేక దఫాలుగా మేము ఉద్యమాలను చేపట్టాం. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రజానికానికి రైతాంగానికి రైతు కూలీలను ఏకం చేసి ఉద్యమాన్ని చేపడతాం. తక్షణమే మీరు సమావేశాల్లో తక్షణమే తుమ్మిడిగట్టు వద్దనే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలి. ఈ సమావేశాల్లో కూడా తీర్మానం చేసి ఈ బడ్జెట్లో కూడా ఈ నిధులు కేటాయించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. లేకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. అదేవిధంగా సంబంధిత అధికారులను కూడా కలవడానికి సంసిద్ధంగా ఉన్నామని మేము తెలియజేస్తా ఉన్నాం. ఏంటి అంటే ఇప్పటికే మీరు ప్రాజెక్టు సంబంధించిన అంశంలో పలు అంశాల్లో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఏమన్నా దీని మీద చలనం వచ్చిందా, లేదంటే ఏంటి కోదండరామ్ లాంటి వాళ్ళు దీని అంశంలో మాట్లాడుతున్నారా ఏంటి? మేము చాలా సందర్భాల్లో వివిధ ఏదైతే ఈ జలవనరులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కలిసాం. అదేవిధంగా కోదండరామ్ సార్ని కూడా కలిసి దీనిపైన ఖచ్చితంగా మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఎమ్మెల్సీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు మాట్లాడాలని గతంలో కూడా ఒకసారి కోదండరామ్ సార్ని కూడా కలవడం జరిగింది. తక్షణమే కోదండరామ్ సార్ ద్వారా కూడా ఖచ్చితంగా మీ ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రభుత్వానికి వారధిగా ఉండి మీరు తుమ్మిడేటి ప్రాజెక్టు నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కూడా కలవడం జరిగింది. అట్లా వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతా ఉన్నాం. ఇది పరిస్థితి. ప్రభుత్వం స్పందించాలి. ఏం చేయబోతున్నారు? ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ దరిదాపు గత 2 దశాబ్దాల కాలం నుంచి ఈ జిల్లాలో సాగునీరు తాగునీరు ఇవ్వాలని అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్నాం. కానీ ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్టు వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ వాళ్ళ భూదందాలు వాళ్ళ పైరవీలు అవి చేస్తున్నారు తప్ప ఈ ప్రాంత అభివృద్ధికి ఒక శాశ్వతంగా నిలిచిపోయేటువంటి ప్రాజెక్టుల మీద నీటి మీద ఎలాంటి కూడా దృష్టి పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎమ్మెల్యేలకు ఎంపీలకు అసలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ ప్రాంతంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఇంగిత జ్ఞానం లేకపోవడంతో అవగాహన లేని అటువంటి ప్రజాప్రతినిధులు ఈ జిల్లాకు దొరికి ఇవాళ ఆదిలాబాద్ జిల్లా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెనుకబడ్డటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని అధిగమించడం కోసం ఇక్కడ నీటి వాటాలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలను చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వాలు ఇక్కడి ప్రజాప్రతినిధులు అవలంబిస్తున్న విధానాలను ప్రజల్లో తీసుకెళ్ళి ప్రజలను చైతన్యం చేసి ఈ ప్రాజెక్టులు సాధించడం కోసం ప్రయత్నం చేయాలనేది మేము భావిస్తున్నాం.
అట్లా అవి సాధించుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ ఇరిగేషన్గా వ్యవసాయ రంగం అభివృద్ధి చెంది ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఆ వైపుగా ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది, అది నిలబెట్టుకోకపోతే జరగబోయే పరిణామాలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుంది. రెండోది ఏంటంటే ఎన్నికల ముందు ప్రాణహిత కడతా అనేది అన్నారు. రాజశేఖర్ రెడ్డి అదే చెప్పాడు, మన రేవంత్ రెడ్డి అదే చెప్పాడు, మధ్యలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు కూడా అదే చెప్పారు. కానీ ఈ జిల్లాకు ప్రతి ఎకరానికి కూడా నీరు ఇచ్చిన తర్వాతనే ఇతర జిల్లాలకు నీరుని తీసుకెళ్లాలనేదే మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైట్, ఇది పరిస్థితి. ఈ జిల్లాకు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే వేరే జిల్లాకు తీసుకెళ్లాలని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ప్రధానంగా గతంలో చెప్పినట్టుగా అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గతంలో ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ళ సృజల స్రవంతి దగ్గర కూడా ఇంకో ప్రాజెక్టు కడతాం, మేడిగడ్డ ద్వారా వచ్చే నీరుని కూడా ఈ జిల్లాకు కొంత కేటాయిస్తామని గతంలో చెప్పినా అది వృధా అయింది. మళ్ళీ ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ళ సృజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణం చేస్తామని గతంలో రేవంత్ రెడ్డి వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చారు, వచ్చి 14 నెలలు గడిచినా ఇప్పటిదాకా దాని మీద బడ్జెట్ కేటాయించలేదు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా ప్రాజెక్టుకు బడ్జెట్ కేటాయించాలని కమ్యూనిస్టు నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇదే పరిస్థితి కనుకుంటే రానున్న రోజుల్లో ఆందోళన చేస్తాం, ప్రజలను ఎడ్యుకేట్ చేస్తాం, ప్రజల ద్వారా ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మాణం చేస్తాం. ఈ ప్రాంత ప్రజలకు ప్రాణహిత చేవెళ్ళ సృజల స్రవంతి ప్రాజెక్టు అతి ముఖ్యమైనది. ఇటు ఎల్లంపల్లికి ప్రాజెక్టు గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇవ్వాలంటే ప్రాణహిత ప్రాజెక్టు అవసరం. కాబట్టి దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించాలి. ఇప్పటికైనా దీనిపై బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ను కేటాయించాలని చెబుతున్న పరిస్థితి. ఒకవేళ ఇదే పరిస్థితి ఉంటే కోదండరాండ్లాని మేధావులు మాట్లాడి వెంటనే ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేయాలని చెబుతున్న పరిస్థితి. ఒకవేళ ఒప్పించకపోతే రానున్న రోజుల్లో ఆందోళన తీవ్రతరం చేస్తామని కమ్యూనిస్ట్ నాయకులు సిపిఎంఎల్ సీనన్నతో పాటు వారి బృందం చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత్ రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.